మరొక వార్త, ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా ఏమంటున్నాడు అంటే దమ్ముంటే నన్ను సస్పెండ్ చేసుకుంటాను అంటా ఉన్నాడు. ఎవరు ఆ ఎమ్మెల్యే అంటే ఇగో రాజాసింగ్. దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, అందరి జాతకాలు బయట పెడతా, ఎవరితో పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలకు వివరిస్తా. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు అంటూ ఇక్కడ నీకు ఎవరికన్నా దమ్ముంటే ఫస్ట్ నన్ను సస్పెండ్ చేసి పడేసేయండి, మీ జాతకాలు ఏంటి అన్నీ బయట పెడతా అని చెప్పి డైరెక్ట్గా రాజాసింగ్ మామూలుగా బెదిరిస్తలేడు. మరి ఎందుకు ఇట్లా అంటా ఉన్నాడో ఒక్కసారి ఇక్కడ చూడండి. అప్పుడు అందరి జాతకాలు బయట పెడతా. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం మరోసారి తన అసంతృప్తి వెలగక్కారు. 2 రోజుల క్రితం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్షాప్నకు రాజాసింగ్తో పాటు పలువురు నేతలు హాజరు కాలేదు. దీంతో రాజాసింగ్కు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాజాసింగ్ స్పందిస్తూ ఒకవేళ అదే నిజమైతే నోటీస్ కాదు ఏకంగా తనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు అందరి జాతకం బయట పెడతారని హెచ్చరించారు. ఎవరితో పార్టీకి నష్టం జరుగుతుందనే నిజం ప్రజల ముందు పెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటూ ఇక్కడ పూర్తిగా రాజాసింగ్ ఎట్లా అయిపోయిందంటే నన్ను ఏం చేస్తారో చేసుకోండిగా, నేను అన్నిటికీ తెగించిన అన్నట్టున్నాడు. ఎందుకంటే ఆయన పార్టీలో అట్లా జరుగుతుంది కూడా, బీజేపీలో లోపల అదే జరుగుతుంది. ఒకరి పెత్తనాన్ని ఇంకొకరు సహించలేకపోతూ ఉన్నారు, లేదా ఒకరి నాయకత్వాన్ని ఇంకొకరు డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. అసలు సమస్యకి అక్కడ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒకరిద్దరు కాదు, ఉన్న 10 మందిలా 10 మంది మేమే ముఖ్యమంత్రులం లేదా మేమే పార్టీ ప్రెసిడెంట్లం అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్, వాళ్ళ నేచర్. అయితే ఇంకొకటి ఏంటిదంటే ఇది గతంలో కాంగ్రెస్లో కూడా ఉంటుండే కానీ వాళ్ళకు అధికారం రాదిగా ఇంకా ఇట్లనే ఉంటే వెనక పడిపోతామనే భయంతో మళ్ళీ అందరూ ఒకటైపోయి అటో ఇటో ఆయనతో బయటకు వచ్చి గెలిచిరు తప్ప ఇప్పుడు వీళ్ళకైతే అట్లా కనిపిస్తలేదు. వీళ్ళైతే ఒకరు ఉత్తర ఒకరు దక్షిణ ధృవాల లెక్క అయిపోయారు. ఈయన అంటే ఆయనకు పడదు, ఆయన అంటే ఈయనకు పడదు, ఒక లెక్క ఉంటుంది. ఇట్లా వేయచ్చు, ఇట్లా పేర్లు అన్నీ రాసి ఇట్లా చక్రం పెట్టచ్చు, ఇట్లా అట్లుంటుంది కదా దాంట్లో. ఒకరంటే ఒకరికి పడే పరిస్థితి ఉండదు. వీళ్ళని నమ్ముకొని కార్యకర్తలు కష్టపడి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, 28లోనైనా గెలుస్తాం మేము భవిష్యత్తులో అని చెప్పి. కానీ అది సాధ్యపడదని డైరెక్ట్గా ఎమ్మెల్యే రాజాసింగ్ మాటలని అర్థమవుతా ఉంది. అలా జాతకాలే బయట పెడతా అంటా ఉన్నాడు. ఎవరు మరి జాతకాలు ఏంటివో అదేందో చూడాలి.